గోల్డెన్ ప్రైమ్ స్టోరీస్. గోదావరి జిల్లాలో వానలు మొదలయ్యాయంటే ఆకాశానికి చిల్లులు పడ్డట్టే ఉంటుంది. మాచర్ల గ్రామంలో గంగాధరం అనే రైతు ఉన్నాడు. అతని భార్య గాయత్రి. వాళ్లకు ఒక్కగానొక్క కూతురు విద్య. గంగాధరం మట్టిని నమ్ముకుని బతికే నిజాయితీపరుడు కావడంతో ఊర్లో అందరికీ ఆయనంటే ఎంతో గౌరవం. ఆ ఇల్లు ఎప్పుడూ నవ్వులతో పచ్చగా కళకళలాడుతూ ఉంటుంది. గంగాధరానికి పట్నంలో సత్యం అనే ఒక చిన్ననాటి స్నేహితుడు ఉన్నాడు. సత్యం పట్నంలో గుమస్తాగా పనిచేస్తున్నాడు. ఒకరోజు రాత్రి 8 గంటల ప్రాంతం. ఆముదం దీపాల వెలుగులో గంగాధరం తన వ్యవసాయం ఖర్చులు, పొలం పనుల లెక్కలు చూసుకుంటున్నాడు. హఠాత్తుగా బయట పెద్ద గాలివాన ప్రారంభమైంది. ఉరుములు మెరుపులు భయంకరంగా వస్తున్నాయి. గాలి హోరుకు, ఉరుముల శబ్దానికి అతడి 6 ఏళ్ల కూతురు విద్య భయపడిపోయి తల్లిని గట్టిగా హత్తుకుని కూర్చుంది. అమ్మా, నాకు భయంగా ఉందే, ఆకాశం బద్దలవుతోంది. భయపడకు తల్లి, ఉరుముదేవుడు డప్పు కొడుతున్నాడు అంతే. మన ఇల్లు చాలా గట్టిది, ఏమీ కాదు. అంతలో బయట వీధి తలుపును ఎవరో గట్టిగా తట్టిన శబ్దమైంది. డబ్బు డబ్బుమని. ఏమండి, ఈ వర్షంలో ఇంత రాత్రిపూట ఎవరో తలుపు తడుతున్నారు. దొంగలేమో, తీయకండి. మన ఊర్లో ఆ దొంగల భయం లేదులే గాయత్రి. ఈ వానలో ఎవరో బాటసార్లు ఆశ్రయం కోసం వచ్చి ఉంటారు అని వెళ్లి తలుపు తీశాడు. బయట వర్షంలో 2 మనుషులు పూర్తిగా తడిసి ముద్దయిపోయి వణుకుతూ నిలబడి ఉన్నారు. లాంతరు వెలుతురులో వాళ్ల ముఖాలు చూసి గంగాధరం ఆశ్చర్యపోయాడు. అందులో ఒకడు తన ప్రాణ స్నేహితుడు సత్యం. అరే సత్యం, ఏంట్రా ఈ వానలో ఎలా వచ్చావు? త్వరగా లోపలికి రండి. లోపలికి రాగానే సత్యాన్ని చూస్తూనే విద్య భయం పోయి చిన్నగా నవ్వింది. సత్యమావయ్య వచ్చాడు అని సంబరపడింది. గాయత్రి, ఇటురా, ఇదిగో మీ అన్నయ్య వచ్చాడు అంటూ కేక వేశాడు. గాయత్రి వెంటనే వెళ్లి 2 పాత పంచెలు, తువాళ్లు తెచ్చి ఇచ్చింది. వాళ్ళు తుడుచుకొని బట్టలు మార్చుకున్నారు. సత్యం కుర్చీలో కూర్చుని, పనిపడి రంగాపురం వెళ్తున్నాను. దారిలో ఈ వర్షం అనుకోకుండా కోదండం కలిశాడు. మా పట్నం వాడే అంటూ తనతో వచ్చిన మనిషిని గంగాధరానికి పరిచయం చేశాడు. అరగంటలో గాయత్రి వేడివేడిగా అన్నం, పప్పుచారు, అప్పడాలు చేసి వడ్డించింది. సత్యం, కోదండం కడుపు నిండా భోజనం చేశారు. ఆ తర్వాత గాయత్రి వీధి గదిలో ఇద్దరికి చాపలు వేసి పడకలు సిద్ధం చేసింది. సత్యం పడుకోబోతుంటే విద్య పరుగున వచ్చి అతన్ని హత్తుకుంది. ఆమె మెడలో ఒక అందమైన 3 తులాల బంగారు గొలుసు తళతళలాడుతోంది. అది చూసి కోదండం కళ్ళు ఆశతో మెరిశాయి. నేను మావయ్య పక్కనే కథలు వింటూ పడుకుంటాను అన్నది విద్య. విద్య, అల్లరి చేయకు, ఇప్పటికే బాగా పొద్దుపోయింది. మావయ్య ప్రయాణంలో అలసిపోయాడు, నిద్రపోనివ్వు ఇప్పుడు ఆ కథలు అంటూ కూతుర్ను కసురుకుంది. మరేం పర్వాలేదు చెల్లి, విద్య అడిగితే నేను కాదంటానా? విద్యకు నిద్ర పట్టే వరకు రాకుమారుడి కథలు చెబుతాను, నువ్వు పడుకో. విద్య సత్యం పక్కనే పడుకొని అతడు చెప్పే కథలు వింటూ గంట తర్వాత గాఢంగా నిద్రపోయింది. సత్యం కూడా బడలేక కొద్దీ ఆ వెంటనే నిద్రపోయాడు. కాని కోదండం కళ్ళు మూసుకున్నా వాడి బుర్రలో మాత్రం ఆ పిల్ల మెడలో ఉన్న బంగారు గొలుసు గురించే ఆలోచనలు తిరుగుతున్నాయి. సత్యానికి తిరిగి మెలకు వచ్చేసరికి తెల్లవారు వస్తుంది. వర్షం ఆగిపోయింది. అప్పటికే కోదండం నిద్రలేచి తన సంచి భుజాన వేసుకుని సిద్ధంగా ఉన్నాడు. సత్యం గారు, వర్షం తగ్గింది, వెలుతురు వస్తుంది. నువ్వు మరి కొంతసేపు ఉంటావా, లేక నాతో పాటే బయలుదేరి వస్తావా? నాకైతే రంగాపురంలో అర్జెంటు పని ఉంది. లేదండి, నేను వచ్చేస్తాను. ఈ విద్య నిద్రలేస్తే ఇక ఆ పూటకు నన్ను ఇక్కడి నుంచి కదలలేదు, ఏడుస్తుంది. ఆ పిల్ల లేవకముందే మనం మెల్లగా జారుకుందాం. గంగాధరం ఉదయాన్నే లేచి బయటకొచ్చాడు. వాళ్ళిద్దరూ వెళ్లిపోవడానికి సిద్ధంగా ఉండడం చూశాడు. అదేంట్రా సత్యం, అప్పుడే బయలుదేరారా? కనీసం గాయత్రి వేడివేడిగా ఉప్మా కాఫీ ఇస్తుంది, భోజనం చేసి వెళ్ళండిరా. వద్దులేరా, మళ్ళీ వస్తాను. కోదండం గారికి అర్జెంటు పని అట. నేను కూడా అతనితో పాటే వెళ్తాను అని బలవంతం చేసినా వినకుండా సత్యం కోదండంతో పాటు బయలుదేరి వెళ్ళిపోయాడు. ఉదయం 8 గంటలు. పొద్దెక్కి నిద్రలేస్తూనే విద్య కళ్ళు నులుముకుంటూ బయటకు వచ్చింది. అమ్మా, సత్యమామయ్య ఏడి? కథ సగమే చెప్పాడు. మామయ్య నీకు మంచి బొమ్మలు తెస్తానని బజారుకి వెళ్ళాడు తల్లి. నువ్వు ముందు స్నానం చేసిరా. గాయత్రి కూతుర్ని స్నానం చేయించడానికి పెరట్లోకి తీసుకుపోయింది. ఆమె కూతురు మెడకేసి చూసి ఒక్కసారిగా నిర్ఘాంతపోయింది. విద్య,
నీ మెడలో గొలుసుంది కదా, అదెక్కడా? నాకేం తెలుసమ్మా, రాత్రి నిద్రపోయాను కదా. గాయత్రి గుండె ఆగిపోయినంత పనైంది. ఆ గొలుసు ఎంతో విలువైంది. తన అత్తగారు ఎంతో ప్రేమతో చేయించిన 3 తులాల బంగారు గొలుసు అది. కిందటి సాయంత్రమే విద్య పేచీ పెడితే పెట్టెలో నుంచి తీసి ఆమె మెడలో వేసింది. గాయత్రి గబగబా లోపలికి ముందు గదిలోకి వచ్చి విద్య పడుకున్న పక్కంతా కింద వెతికి చూసింది. గొలుసు జాడలేదు. గాయత్రికి కళ్ళనీళ్ల పర్యంతమైంది. ఏమండి, త్వరగా రండి, పెద్ద ప్రమాదం జరిగిపోయింది. మన విద్య మెడలో ఉన్న 3 తులాల బంగారు గొలుసు పోయిందండి. గంగాధరం పొలం పనికి సిద్ధమవుతూ పరుగున వచ్చాడు. భార్య నుంచి గొలుసు కనిపించడం లేదని విని అతను కూడా 2-3 సార్లు ఇల్లంతా వెతికాడు. గది మూలలన్నీ వెతికాడు. కాని ప్రయోజనం కలగలేదు. అయ్యో దేవుడా, నా తల్లి తన పెళ్లినాటి గాజులు కరిగించి ఎంతో అపురూపంగా తన మనవరాలికి చేయించిన గొలుసు అది. అది పోయిందంటే మా అమ్మ ఎంతగా బాధపడుతుంది. అవునండి, ఒక వారం రోజులు, ముఖ్యంగా మనవరాల్ని చూసేందుకు మీ అమ్మగారు వస్తున్నట్లు ఉత్తరం కూడా రాసింది కదా. ఆవిడ రాగానే ముందు గొలుసు గురించే అడుగుతుంది. రాత్రికి రాత్రి గొలుసు మాయం కావడం విడ్డూరంగా ఉందే. ఒకవేళ మీ స్నేహితుడు మన అన్నయ్య సత్యం నిద్రలో పిల్ల మెడకు గుచ్చుకుంటుందని దాన్ని తీసి తన జేబులో కానీ ఎక్కడైనా బీరువా మీద కానీ దాచాడేమో అన్నది. గంగాధరానికి కూడా చివరికి ఆ ఒక్క ఆశే మిగిలింది. అవును, సత్యం అలా తీసి పెట్టే ఉంటాడు, వాడు వచ్చినప్పుడు అడుగుదాం ఈ మనసును సరిపెట్టుకున్నారు. 2 రోజుల తర్వాత సత్యం తన పని ముగించుకుని తిరుగు ప్రయాణంలో విద్య కోసం పట్నం నుంచి కొన్ని చెక్క బొమ్మలు తీసుకుని మళ్లీ గంగాధరం ఇంటికి వచ్చాడు. సత్యం రాగానే విద్య పరిగెత్తికెళ్లి బొమ్మలు తీసుకుంది. గంగాధరం వెంటనే సత్యాన్ని గదిలోకి తీసుకెళ్లాడు. ఒరే సత్యం, ఆ రోజు రాత్రి విద్య పడుకున్నప్పుడు దాని మెడలో ఉన్న బంగారు గొలుసు ఏమైనా నువ్వు తీసి దాచావారా? గొలుసు కనిపించడం లేదు. సత్యం షాక్ అయ్యాడు. ఏంటి, విద్య గొలుసు పోయిందా? నేనెందుకు తీస్తాన్రా? నాకసలు ఆ విషయమే తెలీదు. మరి ఆ రాత్రి మీరిద్దరే కదా గదిలో పడుకున్నారు. ఉదయాన్నే మీరు వెళ్ళిపోయారు. గొలుసు మాయమైంది. ఇల్లంతా వెతికాము. పోయిందంటే నా తల్లి ప్రాణాలు పోతాయిరా. సత్యం కొంచెం సేపు సీరియస్గా ఆలోచించాడు. వాడికి ఒకే ఒక్కడి మీద అనుమానం వచ్చింది. నాకు అర్థమైంది గంగాధరం. తప్పకుండా ఈ దొంగ పని ఆ కోదండంగాడే చేసి ఉంటాడు. వాడు ఆ పిల్ల మెడలో గొలుసు చూసి నేను నిద్రపోయాక దాన్ని దొంగిలించి ఉంటాడు. అతను అలాంటివాడా? నీ స్నేహితుడే కదా. అతడితో నాకు కొద్దిపాటి ముఖ పరిచయం తప్ప అంతగా స్నేహమంటూ లేదురా. బండిలో కలిస్తే తోడు తీసుకొచ్చాను. ఎంత పెద్ద తప్పు చేశానో ఇప్పుడు అర్థమవుతుంది. నా వల్ల మీ ఇంట్లో దొంగతనం జరిగింది. నన్ను క్షమించరా. క్షమాపణల తర్వాత ముందు నా గొలుసు నాకు కావాలిరా. నువ్వు భయపడకు గంగాధరం. ఆ కోదండంగాడి ఇల్లు పట్నంలో ఎక్కడుందో నాకు తెలుసు. నువ్వు ఇప్పుడే నాతో బయలుదేరు. అతడింటికి వెళ్ళి గట్టిగా అడుగుదాం. అవసరమైతే బెదిరించి చూద్దాం. అయినా వినకపోతే పోలీసులకు పట్టిద్దాం అన్నాడు సత్యం. ఇద్దరూ వెంటా పట్నానికి బయలుదేరారు. ఇద్దరూ పట్నం చేరేసరికి మధ్యాహ్నమైంది. ఒక పూటకోళ్ల ఇంట్లో భోజనం చేసి విశ్రాంతి తీసుకుని సాయంత్రం 4 గంటలకు కోదండం ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో కోదండం ఇంటి ముందున్న కూర పాదులకు నీళ్లు పోస్తున్నాడు. అతడు ఎదురుగా వస్తున్న సత్యం గంగాధరాలను చూస్తూనే వాడి ముఖంలో రక్తం చుక్కలేదు. ఒక క్షణం నివ్వెరపడి అంతలోనే భయాన్ని దాచుకుని కపటంగా నవ్వాడు. అరే రండి రండి. ఏంటి సత్యం గారు, ఇలా అనుకోని అతిథులుగా మా ఇంటికి వచ్చారు? గంగాధరం గారు కూడా వచ్చారు. రండి, దయచేయండి. సత్యం వాడి నాటకాన్ని పసిగట్టాడు. వాడికి ఒక గట్టి భయం కల్పించాలని ప్లాన్ వేశాడు. ఏం లేదు కోదండం గారు, మా గంగాధరం గారికి ఒక పిన్ని కొడుకు ఉన్నాడు. అతను మామూలుడు కాదు. ఈ పట్టణానికి పెద్ద పోలీస్ అధికారి. గంగాధరం వాళ్ళింట్లో రేపు ఒక శుభకార్యం జరుగుతుంది. దానికి వచ్చాడు. నిన్ను చూస్తానంటే తీసుకువచ్చాను. పోలీసు అధికారి అనే మాట వినగానే కోదండం గుండె దబ్బుమంది. కాళ్ళు వణకడం మొదలయ్యాయి. కోదండం వాళ్లను కంగారుగా ముందు గదిలో కూర్చోబెట్టి లోపలికి పోయాడు. తన భార్య లక్ష్మి వంటగదిలో ఉంది. లక్ష్మి, మన అమ్మాయి ఏది? ఎక్కడా? అమ్మాయి ఆడుకోవడానికి పక్కింటికి వెళ్ళింది. ఎందుకంత కంగారు పడుతున్నారు? నువ్వు వెంటనే పెరటి దోవన వెళ్ళి అమ్మాయి మెళ్ళో ఉన్న ఆ బంగారు గొలుసు తీసుకురా, త్వరగా. అంత మునిగిపోయిందేమిటి? గొలుసు వేసుకుని ఆడుకోనివ్వండి. అమ్మాయి చీకట పడుతూనే తిరిగి వస్తుంది కదా. నోరు ముయ్, నేను చెప్పిన పని చెయ్యి. బయట పోలీసులు వచ్చారు. ఆ గొలుసు వెంటనే తెచ్చి ఇక్కడ పెట్టు అని గద్దించాడు. ఆమె భయపడి వెంటనే పరుగు తీసింది.
ఆమె వెళ్ళిన పావుగంట గడిచింది. కోదండం హాల్లో కూర్చుని చెమటలు తుడుచుకుంటూ గంగాధరంతో ఏవేవో కబుర్లు చెప్తూ కవర్ చేస్తున్నాడు. పావుగంట గడవకముందే లోపల నుంచి లక్ష్మి పెద్దగా శోకాలు పెడుతూ గుండెలు బాదుకుంటూ తిరిగి వచ్చింది. అయ్యో దేవుడా, కొంప మునిగింది, మన బిడ్డకు ఏమైందో దేవుడా! కోదండం ఉలికిపడి లేచి సత్యం, గంగాధరం కూడా కంగారుగా లేచారు. ఏమైంది? ఎందుకు అలా ఏడుస్తున్నావు? వీధిలో ఆడుకుంటున్న పిల్లలు ఇప్పుడే చెప్పారు. ఎవడో పెద్ద గడ్డమాడు మన అమ్మాయి దగ్గరికి వచ్చి మిఠాయి కొనిపెడతానని ఆశ చూపించి దాన్ని తీసుకుపోయాడట. అమ్మాయి మెడలో ఉన్న ఆ 3 తులాల బంగారు గొలుసు దొంగిలించేందుకే అలా చేసి ఉంటాడు. ఆ గొలుసు కోసం నా బిడ్డ ప్రాణాలు తీస్తాడేమో బాబోయ్ అని కన్నీరు మున్నీరుగా ఏడ్చింది. గొలుసు కిడ్నాప్ మాట వింటూనే కోదండం వెలవెలాపోయాడు. వాడికి ప్రాణం పోయినందు పనింది. గొలుసు పోయినందుకు కాదు, ఆ గొలుసు వల్ల తన కూతురు ప్రాణాలకు ముప్పు వచ్చిందని భార్యను వారించబోయాడు. కాని ఆమె దుఃఖంలో అది గమనించలేదు. సత్యం కల్పించుకున్నాడు. చూశారా కోదండం గారు, పసిపిల్లలని వీధిలోకి మెడలో అంత లావు బంగారు గొలుసులతో పోనివ్వకండి. కోరి ప్రాణాల మీదకు ప్రమాదం తెచ్చుకోవడమే. ఆ గొలుసు ఎలా ఉంటుందో, ఏ డిజైన్లో ఉందో ఖచ్చితంగా చెప్పండి. మేము వెంటనే వెళ్ళి పోలీసు అధికారికి ఫిర్యాదు చేస్తాం. వాళ్ళు ఆ గడ్డం వాడిని పట్టుకుంటారు అన్నాడు. ఆ ఫిర్యాదు మాట వింటూనే కోదండానికి ఎక్కడ లేని వణుకు పుట్టింది. తను గంగాధరం కూతురు విద్య మెడలో నుంచి గొలుసు దొంగిలించిన సంగతి పోలీసులు విచారిస్తే ఎలాగూ బయటపడుతుంది. ఆ సంగతి రక్షక భటుల దగ్గర తెలియడమంటే తనకు శిక్ష తప్పదు. కోదండం ఇక ఏమీ దాచుకోలేకపోయాడు. తను చేసిన దొంగతనం వల్ల తన కూతురే బలైపోతుందని కుమిలిపోయాడు. నన్ను క్షమించండి గంగాధరం గారు, మీరు నన్ను క్షమించాలి. మా అమ్మాయి మెడలోని గొలుసు మాది కాదు, అది మీ కూతురు విద్యది. మొన్న రాత్రి వర్షంలో మీ ఇంట్లో పడుకున్నప్పుడు ఆ పిల్ల నిద్రపోయాక నేను దొంగిలించాను. నేను దొంగను కాదు, కానీ మా ఆవిడ అమ్మాయికి గొలుసు చేయించమని రోజు నన్ను సాధిస్తుండేది. నాకు ఆ స్తోమత లేదు. ఆ క్షణంలో నా బుద్ధి గడ్డి తిని ఆ దొంగతనం చేశాను. దయచేసి పోలీసులకు ఫిర్యాదు చేయకండి. పరువు నాకు ప్రాణంతో సమానం. నా తప్పుకు నా కూతురు బలైపోతుంది అని బోరున ఏడ్చాడు. భార్య లక్ష్మి ఇదంతా విని షాక్ అయింది. తన భర్త దొంగతనం చేశాడా అని ఆశ్చర్యపోయి సిగ్గుతో తల దించుకుంది. గంగాధరం కోప్పడలేదు. మట్టిని నమ్ముకుని బతికే ఒక రైతుగా ఆయనకు మనుషుల కష్టాలు, మనస్తత్వం బాగా తెలుసు. చూడు కోదండం, ఆశలు అందరికీ ఉంటాయి, కానీ భార్యకు పిల్లలకు మన స్తోమత ఏమిటో నచ్చ చెప్పాలి. పెళ్ళానికి నచ్చ చెప్పలేనప్పుడు ఇలాగే అడ్డదారులు తొక్కి అనర్థాలు తెచ్చుకుంటారు. పిల్లలకు అసలైన ఆభరణం వాళ్ల మురిపం, వాళ్ల చదువు. అంతేకాని చిన్నతనం నుంచి వాళ్లకు బంగారం మీద మోజు కలిగేలా చేయడం తల్లిదండ్రుల అవివేకం. ఆ బంగారం ఆశే ఈరోజు నీ బిడ్డను ప్రమాదంలో పడేసింది. ముందు మీ అమ్మాయి ఏమైందో వెతుకుదాం పదా అన్నాడు. వాళ్ళు బయటికి వెళ్లబోతుండగా ఇంతలో కోదండం కూతురు నవ్వుకుంటూ చేతిలో ఒక పెద్ద మిఠాయి పొట్లంతో లోపలికి వచ్చింది. ఆ పిల్ల మెడలో విద్య బంగారు గొలుసు ఇంకా అలాగే భద్రంగా కనిపించగానే కోదండం భార్య లక్ష్మి సంతోషంతో ఊపిరి పీల్చుకుంది. ఎక్కడికి వెళ్ళావే తల్లి? ఎవరైనా నిన్ను ఏమైనా చేశారా? ఆ గడ్డమాడెవడో నిన్ను ఎత్తుకుపోయాడనుకున్నాం. లేదమ్మా, ఆ గడ్డం మావయ్య చాలా మంచివాడు. ఆయన కొత్తగా మన ఊరికి ఏదో ఉద్యోగం పని మీద వచ్చాడట. నేను అచ్చం వాళ్ళ అమ్మాయిలా ఉన్నానట. కాసేపు నా మాటలు విని నవ్వుకుని దగ్గరలో ఉన్న మిఠాయి కొట్టు దగ్గరికి తీసుకుపోయి ఈ మిఠాయి కొనిపెట్టి వాళ్ళ ఊరు వెళ్ళిపోయాడు అన్నది. అందరికీ ప్రాణం లేచి వచ్చింది. కేవలం పిల్లల భయం వల్ల తప్పుడు పుకారు వ్యాపించిందని అర్థమైంది. కోదండం భార్య వెంటనే తన కూతురు మెడలోని ఆ బంగారు గొలుసు తీసి గంగాధరానికిస్తూ చేతులు జోడించింది. నన్ను క్షమించండి గంగాధరం గారు. నా పట్టుదల, నా మూర్ఖత్వం నా భర్తని ఒక దొంగగా చేస్తుందనుకోలేదు. బంగారం మీద ఆశ నా బిడ్డ ప్రాణాల మీదకు తెస్తుందని ఇప్పుడే అర్థమైంది. పిల్లలకు బంగారం కాదు, బంగారం లాంటి భవిష్యత్తు కోసం చదువు, సంస్కారం ముఖ్యం అన్న సంగతి మీ వల్ల, నా భర్త పడ్డ ఆవేదన వల్ల ఈరోజు తెలుసుకున్నాను. ఇక జీవితంలో బంగారానికి ఆశ పడను అన్నది కన్నీళ్లతో. గంగాధరం చిరునవ్వుతూ ఆ గొలుసును జేబులో వేసుకున్నాడు. కోదండం కూతురును ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని తల నిమిరాడు. బాధపడకండి కోదండం గారు, దేవుడి దయ వల్ల ఎవరి సొత్తు వారికి దక్కింది. ఎవరి పాపానికి వారికి ప్రాయశ్చిత్తం దొరికింది. ఇక ముందు నిజాయితీగా బతకండి అన్నాడు.
సత్యం, గంగాధరం సంతోషంగా తమ ఊరికి ప్రయాణమయ్యారు. గంగాధరం తల్లి రాకముందే గొలుసు భద్రంగా మెడలోకి చేరడంతో గాయత్రి ఆనందానికి అవధులు లేవు. నీతి: మనకు లేనిదానికోసం ఆశపడి దొంగతనాలకు పాల్పడితే అది మన కుటుంబానికే ప్రాణసంకటంగా మారుతుంది. తప్పు తెలుసుకుని పశ్చాత్తాపపడిన వాళ్లకు క్షమాభిక్షణ పెట్టి మంచి మార్గం గొప్ప సంస్కారం.